బిలో పావర్టీ లైన్లో ఉండిపోతారు చాలా మంది. మిడిల్ క్లాస్ ఉండదు. మీరు చూడండి, మిడిల్ క్లాస్ అనేది కనుమరుగైపోతుంది భారతదేశంలో. కాబట్టి డివైన్ రిసోనెన్స్ అంటే ఏంటి? మీ చైతన్యం విశ్వ చైతన్యంతో సింక్ అవ్వడం. మీకేం కావాలి? మీకు ఎలాంటి కార్ కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఎంత డబ్బు కావాలి, అంతేకాని ప్లీజ్ దయచేసి నాకు డబ్బు ఇవ్వు, పలానా సమస్య ఉంది, ఇందులోంచి బయటికి రావాలి, అందులోంచి బయటికి రావాలి, బెగ్గింగ్ ప్రేయర్స్ చేయొద్దు. విత్ యువర్ యాక్షన్స్, మీ హ్యాండ్స్, మీ ఫీలింగ్స్, ఒంటరిగా మీరున్నప్పుడు లేదా మీ బిల్డింగ్ పైకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ ఆకాశం వైపు ఇలా చేతులు చాపి అడగండి. చాలా పవర్ఫుల్గా జరుగుతుంది. చిన్న చిన్న విషయాలని, లోపల జరిగే చిన్న చిన్న విషయాలని గమనిస్తే సంపద మారుతుంది. మీ లోపల ఉన్న నమ్మకాలని కనుక మీరు మార్చగలిగితే, మార్చిన ఆ నమ్మకం రియాలిటీలోకి వస్తుంది. ఒకవేళ మార్చకపోతే మార్చని ఆ నమ్మకమే రియాలిటీలోకి వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఈ సబ్జెక్ట్ని జాగ్రత్తగా రాసుకోనండి. చివరిలో నేను ఈరోజు సోలార్ ఎక్లిప్స్ డే రోజు మీరు రాసుకోవాల్సిన గ్రాబవై కోడ్స్ కూడా నేను చెప్తాను. ఆ కోడ్ ఈరోజు యాక్టివేట్ అవుతుంది. జీవితంలో డబ్బును సంపాదించడానికి, డబ్బును ఆకర్షించడానికి మనిషి యొక్క ఆరా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరా అనేది మనం పెంచుకోగలిగితే, ఆరా స్థాయిని, మన యొక్క బాడీ ఆరాని కనుక పెంచుకోగలిగితే మన చుట్టూ ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషనే మీకు కావలసిన సంపదని, సంతోషాన్ని, సక్సెస్ని, ఈ మూడు విషయాలను తీసుకొని వస్తుంది. ఆ మూడు విషయాలలో మనం ఎక్కడ వెనుకడుగు వేసి ఉన్నారు, లేదా ఎక్కడ కొంచెం సరి చేయాలి, ఎక్కడ సరి చేయాలనే విషయాన్ని ఈరోజు చూద్దాం. జీవితంలో చాలా మంది ఎంతో అద్భుతమైన ఘన విజయాలను సాధిస్తున్నారు. అలాంటప్పుడు ఆ సక్సెస్ని మీరెందుకు సాధించలేరు? 100% మీరు సాధించగలుగుతారు. ఒక చిన్నప్పటి నుండి పోలియోతో బాధపడే ఒక వ్యక్తి చిన్న షాప్ పెట్టుకొని, చిన్న షాపు, ఆ షాప్ ద్వారా తాను దాదాపుగా 750 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించి, ఆ 750 కోట్ల రూపాయలు నష్టపోయి, మళ్ళీ దానిని పూర్తిగా కంప్లీట్గా కొలాప్స్ చేసి, కొత్తగా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి, ఈ రోజుకి, ఈ సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి ఫ్రమ్ ఇండియా. పుట్టుకతోటే పోలియోతో ఉన్న పుట్టిన వ్యక్తి. అంటే ఇక్కడ మనిషి స్ట్రాంగ్గా ఉన్నాడా, అజానుభావుడా, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కాదు. స్ట్రాంగ్గా ఉండాల్సిందేంటి? మన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా ఉండాలి, మన ఆలోచన స్ట్రాంగ్గా ఉండాలి. అవిటితనం అనేది శరీరంలో ఉండదు, అవిటితనం అనేది ఇక్కడ ఉంటుంది. ఒక పవర్ఫుల్ వర్డ్ నేను విన్నాను. ఏంటంటే ఆ పవర్ఫుల్ వర్డ్, తల్లిదండ్రులు లేనివాడు అనాథ కాదు, ఒక లక్ష్యం లేనివాడు అనాథ అంట. సో కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదో ఒకటి మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు ఒక వ్యాపారాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఈరోజు సోలార్ ఎక్లిప్స్ డే. ఈ సన్ ఇయర్, ఈ సూర్య సంవత్సరం ఏదైతే ఉందో ఫుల్ యాక్టివేటెడ్ డే ఈరోజు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి, ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోండి. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చేది ఉంది, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంది, ఏదో ఒక డిసిజన్ తీసుకోవాల్సి ఉంది, ఒక కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కనీసం ఒక ఇటుక అన్న తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. టుడే ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ డే, సన్ ఇయర్ యాక్టివేషన్ డే. సో డియర్ ఫ్రెండ్స్, 21 డేస్ వెల్త్ అట్రాక్షన్ హ్యాబిట్స్లో ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు మీ జీవితంలో ఒక మార్పు తీసుకొస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలని చాలా డీప్గా మనం డిస్కస్ చేస్తున్నాం. జీవితంలో సక్సెస్ అవ్వడానికి బిలియనీర్స్, మిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫాలో చేసే మెథడ్స్ని, వాళ్ళ హ్యాబిట్స్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ చాలా వరకు ఒక హిడెన్ ప్రాబ్లం ఉంది, లిమిటింగ్ బిలీఫ్స్. చాలా మందిలో వారు సక్సెస్ అవ్వకపోవడానికి
అందరిలాగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించకపోవడానికి తెలియకుండానే లోపల దాగి ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. బయటకి చాలా ధైర్యంగా మాట్లాడతారు. బయటికి నాకు అలా లేదు సార్ అని అంటారు. బయటకి మాట్లాడేది వేరు, లోపల రన్ అవుతున్న సాఫ్ట్వేర్ వేరు. ద హిడెన్ ప్రాబ్లం లిమిటింగ్ బిలీఫ్స్. లోపల లిమిటింగ్ బిలీఫ్స్ నడుస్తూ ఉంటాయి చాలా మంది లోపల. నేను రిచ్ ఫ్యామిలీలో పుట్టలేదు కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఫేస్ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు ఆర్థిక స్వేచ్ఛను పొందుకోలేకపోయారు కాబట్టి నేను ఈరోజు ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నాను అని అనుకుంటారు. ఇది లోపల రన్ అవుతుంటుంది. బయట కోరుకుంటారు. బయట డబ్బు కావాలి, మనీ కావాలి, చాలా విషయాలు కోరుకుంటారు. బట్ హిడెన్ ప్రాబ్లం ఏంటంటే లోపల ఎక్కడో ఈ భావన ఉంటుంది. నా తల్లిదండ్రులు బాగా సంపాదించి ఒక ఆర్థిక స్వేచ్ఛను గనక నాకు ఇస్తే ఆ ఆర్థిక స్వేచ్ఛను నేను కొనసాగించేవాడిని కదా, లేదా నేను కొనసాగించేదాన్ని కదా. ఇది లోపల రన్ అవుతూ ఉంటుంది చాలా మందికి. బయటికి రాదు. బయటికి పాజిటివ్ మాటలే వస్తాయి, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తారు, పాజిటివ్ మేనిఫెస్టేషనే చేస్తారు, పాజిటివ్ వ్యక్తుల్నే కలుస్తారు. బయట అంతా ఓకే, చుట్టూ కూడా మంచి వైబ్లో ఉంటారు. బట్ లోపల ఆ, అం- మీ లోపలి మనసులో, అంతరాత్మలో ఒక ఫీల్ నడుస్తూ ఉంటుంది. ఏంటంటే అదే, నేను గనక ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉంటే ఎలా ఉండేది, ఇప్పుడు నేను ఈ పరిస్థితిని ఫేస్ చేయకపోయేవాడిని కదా అనిపిస్తుంది. అంటే కారణం ఏంటి? బయటి పరిస్థితులు కాదు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కానీ, కుటుంబంలో ఉన్న ఛాలెంజెస్ కానీ, ఏదైనా సరే దానికి కారణం బయటి పరిస్థితులు కాదు, మీ అంతర్గత నమ్మకాలు. మీ లోపల ఉన్న నమ్మకాలని గనక మీరు మార్చగలిగితే, మార్చిన ఆ నమ్మకం రియాలిటీలోకి వస్తుంది. ఒకవేళ మార్చకపోతే మార్చని ఆ నమ్మకమే రియాలిటీలోకి వస్తుంది. అది మీరు ప్రజెంట్, రైట్ నో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుందంతా కూడా మీ లోపలి నమ్మకాల యొక్క స్థాయిని బట్టే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అదే రియాలిటీలోకి వస్తుంది, అంతే తప్ప వేరే ఏది కాదు. కాబట్టి ద హిడెన్ ప్రాబ్లం ఏంటి? లిమిటింగ్ బిలీఫ్స్. ఈరోజు మీ లిమిటింగ్ బిలీఫ్స్ని తీసేయండి. వెల్త్ కాన్షియస్నెస్ షిఫ్ట్. ఇప్పుడు లిమిటింగ్ బిలీఫ్స్ నుండి సంపదకు సంబంధించినటువంటి కాన్షియస్నెస్కి షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ లేదు అనే ఒక కొరత భావాన్ని మార్చే కొన్ని మాటలు ఉన్నాయి, ఒక పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. ఆ పవర్ఫుల్ వర్డ్స్ ఏంటంటే, మీరు ఎప్పుడు మీ లోపల అనుకోవాలి. మీకు ఒకవేళ ఇన్నర్ వరల్డ్లో, మీ లోపలి ప్రపంచంలో, మీ మనసులో ఎప్పుడైతే మా వాళ్ళు సంపాదిస్తే నాకు ఈరోజు ఈ కర్మ పట్టేది కాదు కదా అనే ఇలాంటి భావన ఏదైనా వస్తే వెంటనే షిఫ్ట్ చేయండి. వెల్త్ కాన్షియస్నెస్కి షిఫ్ట్ చేయండి. కొన్ని పదాలను వాడండి, కొన్ని ట్రూత్ వర్డ్స్ని యూజ్ చేయండి. సంపద నా హక్కు మరియు నా బాధ్యత. ఎస్, నేను సంపాదించాలి అండ్ నేను కావాల్సింది కొనగలను. నాకేం కావాలో నేను దాన్ని కొనుక్కోగలుగుతాను. డబ్బు గురించి నాకు మంచి భావన ఉంది. నేను వెల్త్ మైండ్ సెట్ని సృష్టిస్తున్నాను. ఈ కాన్షియస్నెస్ షిఫ్ట్ అనేది ఎలా జరుగుతుంది? మీరు ఈ పదాలని, ఈ వాక్యాలని పదే పదే చెప్పడం ద్వారా. అఫర్మేషన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఎప్పుడో లోపల దాగి ఉన్న నమ్మకాలను మార్చడానికి అఫర్మేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. అఫర్మేషన్స్ ఆ నమ్మకాలని, మీ యొక్క లోపలి నమ్మకాలను తీసివేస్తాయి. అందుకే పదే పదే కొన్ని వాక్యాలని మనం వల్లించడం ద్వారా, పదే పదే కొన్ని వాక్యాలని, మాటలను రాయడం ద్వారా ఏం జరుగుతుందంటే పాత నమ్మకాలన్నీ పోయి కొత్త నమ్మకాలు వస్తాయి. షిఫ్ట్ జరుగుతుంది. కాబట్టి వెల్త్ కాన్షియస్నెస్ షిఫ్ట్ అనేది మీ యొక్క లేమితనాన్ని, కొరతతనాన్ని, డబ్బు లేదు అనే భావాన్ని మార్చేయగలుగుతుంది. అందుకు కావాల్సిన ట్రూత్ వర్డ్స్ ఏంటి అంటే, ప్రపంచంలో నా కోసం అపార మార్గాలు ఉన్నాయి. సంపద నా హక్కు, నా బాధ్యత. నేను కావాల్సింది కొనగలను. డబ్బు గురించి నాకు మంచి భావన ఉంది. నేను వెల్త్ మైండ్ సెట్ని సృష్టిస్తున్నాను. ఈ పదాలను మీరు యాడ్ చేయండి. మీ నమ్మకం, మీ లిమిటెడ్ బిలీఫ్స్ అనేది కూడా అన్లిమిటెడ్గా మారుతాయి. ప్రాస్పరిటీ కమ్స్ ఫ్రమ్ థింకింగ్ థాట్స్ ఆఫ్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? మీ ఆలోచన విధానంలో నుండి, మీరు ఆలోచించే విధానంలో నుండి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ ఆలోచనలే మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తు ఎక్కడ క్రియేట్ అవుతుందంటే మీ ఆలోచనల్లోనే క్రియేట్ అవుతుంది. మీ ఆలోచనలే మీ భవిష్యత్తు. మీరు ఎప్పుడైనా డబ్బు గురించి సానుకూలంగా ఆలోచిస్తే మీ జీవితం ఇంకా మెరుగవుతుంది. మనీ అనేది గుర్తు వచ్చింది అంటే మీ ఆలోచన పాజిటివ్గా ఉండాలి. టెన్షన్తో,
మనీ గురించి మాట్లాడగానే ఒక భావన, ఒక ఫ్రీక్వెన్సీ లోపల వస్తుంది అందరికి. డబ్బు అనగానే ఒక తెలియని భయం. సో ఇది ప్రోగ్రామింగ్ చేయబడింది మొదటి నుంచి. ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయబడింది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా ఇష్టమైన మీ పిల్లలు ఉన్నారనుకోండి. ఒక గంట కనబడలేదు, ఎక్కడున్నారో తెలియదు. ఎలా ఉంటుంది లోపల? లోపల ఎలా ఉంటుంది? వాళ్ళు కనిపించేంత వరకు, వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకునేంత వరకు లోపల ఒక టెన్షన్ రన్ అవుతుందా లేదా? ఒక భయం రన్ అవుతుంది కదా. మన పిల్లలు ఒక 1 అవర్ కనిపించలేదండి, ఈ యొక్క కడుపు లోపల ఒక ఫీలింగ్ వస్తుందా? ఒక గట్ ఫీలింగ్ వస్తుందా రాదా? అలాగే డబ్బు విషయంలో కూడా కొంతమందికి డబ్బు అనే పదం వినగానే ఒక టెన్షన్ రన్ అవుతూ ఉంటుంది. లోపల ఒక ఫీల్ వస్తుంది, ఇన్నర్ ఫీల్. ఆ ఫీల్ అనేది భయంతో భావం గనుక కలిగి ఉంటే డబ్బు కూడా మన దగ్గరికి రాదు. చిన్న చిన్న విషయాలని, లోపల జరిగే చిన్న చిన్న విషయాలని గమనిస్తే సంపద మారుతుంది. కాబట్టి డబ్బు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వస్తే సానుకూలంగా ఆలోచించండి. ఇలా ఆలోచించినప్పుడు మనీకి సంబంధించి మీ జీవితం మెరుగవుతుంది. కాబట్టి ఇన్నర్ వరల్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. బయటికి మాట్లాడే మాటలు, మనం చూసే ప్రపంచం, ఇదంతా ఒకటి. మీరు హ్యాపీగా ఉండాలి, సంపదను మీరు కలిగి ఉండాలి అంటే లోపల ప్రపంచాన్ని మార్చాలి ఫస్ట్. మనిషి లోపల రెండు ఉంటాయి, రెండు పార్శ్వాలు ఉంటాయి. ఈ బయట కనిపించే వ్యక్తి వేరు, లోపల రన్ అవుతున్న ఆలోచనలు వేరు. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసులో మీరు కూర్చున్నా, మీ లోపల రన్ అవుతున్న విషయాలు వేరే ఉంటాయి. ఆ లోపల రన్ అవుతున్న విషయాలే రియాలిటీలోకి వస్తాయి, మీరు ఇక్కడ కూర్చుంది కాదు. సో ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ ఏంటంటే, ఈ అఫర్మేషన్స్ మీరు చెప్పాలి, రాసుకోవాలి. డబ్బు అన్ని దిశల నుండి నా వైపు వస్తుంది. మనీ గురించిన స్కార్సిటీ భావాన్ని తీసేయండి. డబ్బు అన్ని దిశల నుండి మీరు ఫీల్ అవుతూ చెప్పచ్చు, చుట్టూ 4 దిక్కులు తిరిగి చూస్తూ, డబ్బు అన్ని దిశల నుండి నా వైపు వస్తుంది. పవర్ఫుల్ అఫర్మేషన్స్. నేను సమృద్ధి శక్తిని ఆకర్షిస్తున్నాను. అబాండెన్స్ ఎనర్జీని నేను ఆకర్షిస్తున్నాను. విత్ యువర్ యాక్షన్స్, మీ హ్యాండ్స్, మీ ఫీలింగ్స్. ఒంటరిగా మీరున్నప్పుడు లేదా మీ బిల్డింగ్ పైకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ ఆకాశం వైపు ఇలా చేతులు చాపి అడగండి, చాలా పవర్ఫుల్ గా జరుగుతుంది. కంప్లీట్ గా ఒబే చేయండి. ఇలా ఓపెన్ చేసి, మీ హ్యాండ్స్ ఓపెన్ చేసి, ఓ భగవంతుడా, లేదా మీకు ఇష్టమైన భగవంతుని పిలిచి మీరు చెప్పండి, డబ్బు అన్ని దిశల నుండి నా వైపు వస్తుంది. నేను సమృద్ధి శక్తిని ఆకర్షిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛ వైపు కదులుతున్నాను. ఇది మీరు చేయాల్సిన అఫర్మేషన్. అంతేకాని ప్లీజ్ దయచేసి నాకు డబ్బు ఇవ్వు, పలానా సమస్య ఉంది, ఇందులోంచి బయటికి రావాలి, అందులోంచి బయటికి రావాలి, బెగ్గింగ్ ప్రేయర్స్ చేయొద్దు. ఒక్కటే స్ట్రేట్ వే. స్ట్రేట్ వే ఒక్కటే. బాణం వేశామంటే స్ట్రేట్ గా గురి చూసి వేయాలి, అంతే తప్ప ఇలా ఇలా తిరిగి వెళ్ళాలని కాదు. డబ్బు అన్ని దిశల నుండి నా వైపు వస్తుంది. నేను సమృద్ధి శక్తిని ఆకర్షిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛ వైపు కదులుతున్నాను. ఈ 3 పవర్ఫుల్ అఫర్మేషన్స్ మీరు డైలీ చెప్పగలిగితే మీ రియాలిటీ చూస్తారు. డబ్బు అనే ప్రవాహం లాగా రావడం చూస్తారు. చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్. కొన్ని వందల అఫర్మేషన్స్ ఫిల్టర్ చేస్తే వచ్చినటువంటి పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇవి. డైలీ మీరు మీ కిటికీ దగ్గర నిలబడో, బాల్కనీలో నిలబడో, లేదా ఒంటరిగా బయటికి వెళ్ళో, ఒక పార్కులో కూర్చున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేతులు చాపండి. ఫస్ట్ మీరు ఇలా చేతులు చాపినప్పుడు మీ ఈగో అనేది కంప్లీట్ గా కరిగిపోతుంది. కంప్లీట్ గా ఈ విశ్వాన్ని మీరు ఆహ్వానిస్తున్నట్టు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి. మీకు కొండలు కనిపిస్తున్నాయా? ఆ కొండల వైపు కన్నులెత్తి చూడండి. ఆకాశాన్ని, కొండలని, చెట్లని ఇలా చూస్తూ చెప్పండి ఈ వర్డ్స్. జీవితంలో గమనం స్టార్ట్ అవుతుంది, మార్పు స్టార్ట్ అవుతుంది. అంతా మీ దగ్గరే ఉంది, మీరే క్రియేట్ చేస్తారు. సక్సెస్ అనేది ఇలా వస్తుంది. సక్సెస్ ఫార్ములా ఇదే. ఈ ఫార్ములాని మీరు గమనించాలి. రియాలిటీ సక్సెస్ ఉంది. ఊరికే ముభావంగా ఒక ఇంట్లో కూర్చొని అలా కాదు. ఆకాశం వైపు మీ చేతులు ఎత్తి చెప్పండి. ఆకాశాన్ని చూస్తూ చెప్పండి. ఆ మేఘాల వెనుకాల భగవంతుడు ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు అనుకుంటూ చెప్పండి. ఈ 3 పదాలకి చాలా శక్తి ఉంది. కాబట్టి ఈ 3 పదాలని ఉపయోగించండి. మీ లిమిటింగ్ బిలీఫ్సే మీ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తున్నాయి, మీ వాస్తవంలో ఉన్నాయి. కాబట్టి మీ నమ్మకాలను మార్చండి ఈ రోజు నుంచి. మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకాలను మార్చండి. మీ జీవితం మారుతుంది, మీ సంపద మారుతుంది.
మీ సంపద మారాలంటే మొదట మారాల్సింది మీ యొక్క నమ్మక. కాబట్టి మీరు ఎలాంటి ఆలోచనలు బలపరిచే వాక్యాలు చెప్పాలి, మీ థాట్స్ని మార్చుకోవాలి అనుకుంటే ఈ వర్డ్స్ని చెప్పండి. ప్రపంచం నా కోసం డబ్బు తెచ్చే అపరిమిత మార్గాలు కలిగి ఉంది. చాలా మార్గాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, డబ్బు తీసుకొచ్చే అపరిమిత మార్గాలు ఉన్నాయి. మీరు దాన్ని చూడట్లేదు. మీ లోపల ఉన్నటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ వలన ఆ అవకాశాలని గమనించట్లేదు, వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవట్లేదు. నేను అవకాశాలకు మనసు తెరిస్తే చాలు. ఈ ఫీల్డ్లోకి రండి, ఈ ఆలోచనలోకి రండి. సంపద నా హక్కు మాత్రమే కాదు, నా బాధ్యత కూడా. నేను సంపూర్ణ జీవితం గడిపితే సమాజానికి ఉపయోగం. ఇలా ఉండాలి మీ అఫర్మేషన్స్. మీరు సంపూర్ణ జీవితం గడిపితే ఎవరికి ఉపయోగం? ఈ సమాజానికి ఉపయోగం. స్వార్థపూరితమైన ఆలోచనలు కాదు, నలుగురికి ఉపయోగపడే ఆలోచనలతో కూడిన అఫర్మేషన్స్ చేయాలి. ఈరోజు రామచంద్ర అగర్వాల్ V2 రిటైల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేస్తే ఆయన ఒక్కడే బ్రతకట్లేదు. ఆయన సంపూర్ణ జీవితాన్ని గడిపితే ఆయన ద్వారా కొన్ని వేల మంది బ్రతుకుతున్నారు, కొన్ని వేల మందికి ఉపయోగం జరుగుతుంది. అలాగే సంపద నా హక్కు మాత్రమే కాదు, నా బాధ్యత కూడా. మీ బాధ్యత ఏంటి? నేను సంపూర్ణ జీవితం గడిపితే సమాజానికి ఉపయోగపడతాను. ఈ మెసేజ్ ఇవ్వండి యూనివర్స్కి, ఈ మెసేజ్ ఇవ్వండి నేచర్కి. ఎస్, నేను దేన్నైనా కొనగలను, ఇంకా నాకు కావాల్సింది ప్రతిదీ పొందగలను. ఇలాంటి పదాలు చెప్పండి, ఇలాంటి వర్డ్స్ను ఉపయోగించండి. మీకేం కావాలి? మీకు ఎలాంటి కార్ కావాలి? ఎలాంటి ఇల్లు కావాలి? ఎంత డబ్బు కావాలి? ఎలాంటి కంపెనీని స్టార్ట్ చేయాలి? ఎలాంటి ప్రొడక్ట్ని మీరు ప్రొడ్యూస్ చేయాలి? ఎలాంటి వ్యాపారాన్ని సృష్టించాలి? మీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉండాలి? మీరు ఎక్కడికి ట్రావెల్ చేయాలి? ప్రతి దాన్ని మీరు కోరుకోండి. నేను కోరుకున్న దాని గురించి ఆలోచించడం నా కోసం ప్రతి తలుపు తెరుస్తుంది అనుకోండి. డబ్బు గురించి నాకు మంచి భావన ఉంది. ఈ పదం మీకు మీరే చెప్పుకోండి. ఎస్, డబ్బు గురించి నాకు చాలా మంచి భావన ఉంది. డబ్బు మంచి స్నేహితుడు. ఐ లవ్ మనీ అని చెప్పండి. పదే పదే చెప్పండి మీ మైండ్లో. ధనవంతుల మైండ్ సెట్ నాకు కూడా వస్తుంది, బిలియనీర్ మైండ్ సెట్ నాకు కూడా వస్తుంది. మీతో మీరు చెప్పుకోండి ఈ వర్డ్స్. నేను సంపద మైండ్ సెట్ని సృష్టిస్తున్నాను, మనీ మైండ్ సెట్ని సృష్టిస్తున్నాను, నేను అబాండెన్స్ మైండ్ సెట్ని సృష్టిస్తున్నాను. ఇవి మీ యొక్క హిడెన్ బిలీఫ్స్ని, లిమిటింగ్ బిలీఫ్స్ని మార్చే పదాలు ఇవన్నీ కూడా. నేను ఎలాంటి పరిస్థితిలో పుట్టినా సమృద్ధి గురించి ఆలోచిస్తే చాలు. బిల్ గేట్స్ పుట్టుకతోనే ధనవంతుడు కాదు, సమృద్ధి గురించి ఆలోచించారు. వాళ్ళు అబండెన్స్ గురించి ఆలోచించారు, సంపద గురించి ఆలోచించారు. ఆలోచించిన దాన్ని వర్క్లోకి తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ప్రపంచానికి ఏది కావాలో దానిని వాళ్ళు అందించారు. కాబట్టి వారు ఆలోచించిన అబండెన్స్ మనీని స్వీకరించారు. ఇది సక్సెస్ ఫార్ములా, అబండెన్స్ ఫార్ములా. సంపద అనేది ఎక్కడి నుండి వస్తుంది? సంపద అనే ఆలోచనలో నుండే సంపద వస్తుంది. నిరంతరం సంపద గురించే ఆలోచించండి. సంపద అనేది మీ ఆలోచనల్లోనే ఉంటుంది. కాబట్టి మీ సంపద ఆలోచనలను బలపరిచే వాక్యాలను నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇవి చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి. మీలో దాగిన, మీలో పేరుకుపోయినటువంటి నమ్మకాల స్థాయిని మార్చేటువంటి శక్తి ఈ పదాలకు ఉంది. అందుకనే ఈ పదాలని రిపీటెడ్గా ఈరోజు రాయండి. ఈరోజు సూర్యగ్రహణం జరుగుతుంది. ఈరోజు సోలార్ ఎక్లిప్స్లో ఈ ఇయర్ కంప్లీట్గా ఈ రోజుతో యాక్టివేట్ అవుతుంది. హార్స్ ఇయర్ అంటారు ఈ ఇయర్ని. గుర్రంలో పరిగెత్తుతుంది. నేను జనవరి 1 రోజే చెప్పాను. ఇప్పుడు ఫిబ్రవరి కూడా అయిపోవడానికి వస్తుంది. వేగంగా పరిగెత్తుతుంది. ఎసర్నో ఈ సంవత్సరమే వేగంగా వెళ్తుంది. కాబట్టి సంపద ఆలోచనలు బలపరిచే వాక్యాలను మీరు ఈరోజు రిపీటెడ్గా రాయండి. సంపద నా కోసం డబ్బు తెచ్చే అపరిమిత మార్గాలను కలిగి ఉంది. నేను అవకాశాలకు నా మనసు తెరుస్తున్నాను, తెరిస్తే చాలు. సంపద నా హక్కు మాత్రమే కాదు, నా బాధ్యత కూడా. నేను సంపూర్ణ జీవితం గడిపితే సమాజానికి ఉపయోగం. నేను అనుకున్నది కొనగలను, ఇంకా నాకు కావలసిన ప్రతిదీ పొందగలను. నేను కోరుకున్న దాని గురించి ఆలోచించడం నా కోసం ప్రతి తలుపును తెరుస్తుంది. డబ్బు గురించి నాకు మంచి భావన ఉంది. ధనవంతుల మైండ్ సెట్ నాకు కూడా వస్తుంది. నేను సంపద మైండ్ సెట్ని సృష్టిస్తున్నాను. నేను ఎలాంటి పరిస్థితిలో పుట్టినా సమృద్ధి గురించి ఆలోచిస్తే చాలు. సంపద అనేది సంపద గురించిన ఆలోచనల నుంచే వస్తుంది.
ఇవి మీ మైండ్ సెట్ని, మీ బిలీఫ్స్ని మార్చేటువంటి పదాలు. సో ద లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ డివైన్ రిసోనెన్స్. సంపదకు సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ రిసోనెన్స్ ఎలా పనిచేస్తాయి? మీ ఎనర్జీనే మీ చైతన్యంగా మారుతుంది. మీ టోన్, మీరు బయటికి మాట్లాడే మీ యొక్క టోన్ మీ అంతర్గత స్థితిని చూపిస్తుంది, మీ మాట్లాడే మీ స్వరాన్ని బట్టి. ఇక్కడ వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? అసలు మీరు ఒక్కసారి రియాలిటీలోకి రండి. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ నియమం. మీరు ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది, అవునా కదా? బట్ ఇది హాఫ్ ట్రూత్ మాత్రమే. ఏంటి ఇది? హాఫ్ ట్రూత్ మాత్రమే. ఫుల్ ట్రూత్ ఏంటో తెలుసుకుందాం. మీరు ఏ స్థితిలో ఉంటే అదే స్థితి మీ జీవితంలో మెరుగవుతుంది. ఇదే అసలు సత్యం. అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ. ఆలోచనలు వేరు, ఫ్రీక్వెన్సీ వేరు. ఆలోచనలు పలు విధాలుగా వస్తాయి. చేయమని వస్తుంది, చేయొద్దు అని వస్తుంది. ఇందులో చేయడం కోసం ఉందా మీ ఫ్రీక్వెన్సీ? చేయొద్దు అనే దానికోసం ఉందా? అంటే మీ భావం, మీ భావం ఏదైతే ఉందో, మీ ఆలోచన కంటే భావం ఇంపార్టెంట్. మీ మాట, మీ టోన్ ఆలోచన కంటే ఇంపార్టెంట్. మీ మాట కంటే మీ యాక్షన్ ఇంపార్టెంట్. మీ యాక్షన్ రిజల్ట్ని తీసుకొస్తుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం కోరుకోవడం కాదండి. మీ అంతర్గత తరంగం, మీ లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ బయటి ప్రపంచంతో ఈక్వల్ చేయడం, బయటి ప్రపంచంతో సరిపోల్చడం. మీ లోపల ఫ్రీక్వెన్సీని బయటి ప్రపంచానికి మ్యాచ్ చేయాలి. మీరు బయట వెళ్ళి చూస్తే 1,00,000 రూపాయలు రోజుకి ఖర్చు చేయడం సింపుల్. సింపుల్గా ఖర్చు చేస్తున్నారు ఒక 1,00,000 రూపీస్ని. మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ 1,00,000 రూపీస్ ఖర్చు చేయడానికి ఈక్వల్ చేయాలి ఆ ఫ్రీక్వెన్సీని. ఆ ఫ్రీక్వెన్సీని మీరు మార్చగలగాలి. మీ అంతర్గత స్థితిని బయటి ప్రపంచానికి ఈక్వల్ చేయాలి. ఇది చాలా డీప్ లైన్. మీరు ఈ డీప్ లైన్ని కనుక అర్థం చేసుకొని మీ మైండ్ సెట్ని మార్చగలిగితే సంపద మీ దగ్గరికి రావడం అసలే ఆగదు. కాబట్టి మీరు ఏది ఆలోచిస్తే అది వస్తుంది అనేది హాఫ్ ట్రూత్ మాత్రమే. ఫుల్ ట్రూత్ ఏంటంటే మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి మీకు జరుగుతుంది. కాబట్టి ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ప్రకారం దివ్య స్పందన అంటే ఏంటి? రెసోనెన్స్ అంటే ఒక తరంగం ఇంకొక తరంగాన్ని ప్రభావితం చేయడం. నేను ఎప్పటికీ చెప్తాను కదా, ది లా ఆఫ్ అట్రాక్షన్ బియాండ్ ఉండేది ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. మన సబ్జెక్ట్ అదే. అంటే ఒక తరంగం ఇంకొక తరంగాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక నీటిలో, ప్రశాంతంగా ఉన్న ఒక నీటిలో ఒక రాయి ఇలా వేయండి, తరంగాలు సృష్టించబడతాయి. ఈ తరంగాలు ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటూ చేసుకుంటూ చివరికి ఎడ్జికి చేరుతుంది, అవునా కదా? సో అలాగే మీ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఈ ఈ బండరాయి అనేది ఆలోచన. ఆలోచన ఇలా పడుతుంది. ఇలా పడగానే మీ ఫ్రీక్వెన్సీ మొదలవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఇంకొక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. అలా ఒక ఫ్రీక్వెన్సీ బయటి ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తే అవి రెండు కలిసి మీకు సక్సెస్ దారిని తీసుకొస్తాయి. ఇది కాస్మిక్ ఎనర్జీలో ఉండేటువంటి సీక్రెట్. ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే అదే. ఇది చాలా మందికి మనం అర్థం చేయించాల్సి ఉంది. ఇది ఫైనల్. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనేది ఫైనల్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ద సీక్రెట్ అనే బుక్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదాన్ని ఉపయోగిస్తే ఇప్పటిదాకా అందరూ అదే ఫాలో అవుతూ వస్తున్నారు. ఫాలో అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది శ్రీకృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో. కాకపోతే పదం లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. అలాగే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనేది ఇప్పుడు ఈ 21st సెంచరీలో రాబోయే ఏవైతే ముందు తరాలు ఉన్నాయో ఈ తరాలకి ఈ సబ్జెక్టు చాలా అవసరం. కాబట్టి డివైన్ రిసోనెన్స్ అంటే ఏంటి? మీ చైతన్యం విశ్వ చైతన్యంతో సింక్ అవ్వడం. చూడండి మనం ఎక్కడికి వెళ్తున్నాం. మీ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో సింక్ అవ్వడం. అంటే మీ లోపల ఎలాంటి భావం ఉంటే విశ్వంలో అలాంటి ఫీల్డ్ ప్రతిధ్వనిస్తుంది. మీరు ఎలాంటి భావంతో ఉంటే అలాంటి యొక్క ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. మీరు ఆ స్ట్రెస్ని కనుక ఫీల్ అవుతుంటే, మీరు స్ట్రెస్లో ఉంటే మీరు స్ట్రెస్ వైపుకు వెళ్తారు. కాబట్టి ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే ఏంటి? ఈ విశ్వ చైతన్యంతో మీరు సింక్ అవ్వడం. మన ఆన్షియన్స్ చెప్పిన ఫౌండేషన్స్, కొన్ని రెసోనెన్స్ ఫౌండేషన్స్ ఉన్నాయి. ఆ ఫౌండేషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పతంజలి యోగ సూత్రంలో మొట్టమొదటి నియమం ఏంటంటే అహింస. ఈ అహింస అనేది ఎక్కడ ఉండాలి? మీ టోన్లో హింస ఉంటే మీ మేనిఫెస్టేషన్ శక్తి బ్లాక్ అవుతుంది. అంటే మీరు అడిగే పద్ధతి, మేనిఫెస్టేషన్ చేసే పద్ధతి, ప్రేయర్, భగవంతుని ఎలాగైనా నాకు ఇవ్వు, ఎలాగైనా ఎలాగైనా నాకు కావాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, బెగ్గింగ్ ప్రేయర్. మీ టోన్లో బెగ్గింగ్ టోన్,
హింస అంటే బలంగా భగవంతుడిని ఏదో అజమాయిషి చేసినట్టు ఇలా మీరు అడుగుతున్నారు అనుకోండి, మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అహింస అనేది అక్కడ ఈక్వల్ అవ్వట్లేదు, అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే నేను ఏం చెప్పాను వెరీ స్టార్టింగ్, ఇలా ఇలా చేతులు ఆకాశం వైపు చేతులు చాపి ఆకాశాన్ని చూస్తూ చెప్పండి మీ ఫ్రీక్వెన్సీ. మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఎందుకు బ్లాక్ అవుతుందంటే మీ టోన్ సరిగ్గా లేదు. మీ యొక్క మీ పదాలు మాట్లాడే ఆ టోన్ ఫ్రీక్వెన్సీ అనేది సున్నితంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి భగవంతుడికి. హింసలా ఉండద్దు, గట్టిగా ఉండద్దు, బెగ్గింగ్ ప్రేయర్స్ చేయొద్దు, డిమాండింగ్ ప్రేయర్స్ చేయొద్దు. మీరు వన్స్ ఒక్కసారి ఇలా బయటికి వెళ్ళి సంపూర్ణంగా మీ చేతులు ఇలా పైకి ఇలా చాచి మీ తలని ఇలా పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ ఆ మేఘాల వెనుక దాగి ఉన్న ఆ పరమ తండ్రిని చూస్తూ చెప్పండి. ఫ్రీక్వెన్సీ మారుతుంది అప్పుడే. ఇలా చెప్పట్లేదు కాబట్టి మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ బ్లాక్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీని ఈరోజు అన్బ్లాక్ చేయండి. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోతుంది, మార్చి కూడా అయిపోతుంది, 2027 వస్తుంది. నేను చెప్పినట్టుగా 2030లో కనీసం నెలకి 5 లక్షలు సంపాదించకపోతే మనం ఎందుకు పనికిరాము అనే ఆలోచనలోకి వచ్చేస్తారు అందరు. బిలో పావర్టీ లైన్లో ఉండిపోతారు చాలా మంది. మిడిల్ క్లాస్ ఉండదు. మీరు చూడండి, మిడిల్ క్లాస్ అనేది కనుమరుగైపోతుంది భారతదేశంలో. ఉంటే అప్పర్ క్లాస్ లేదా బిలో పావర్టీ లైన్. మంచి వస్తువు కొనాలి, ఒక మంచి కూరగాయలు కొనాలన్నా రేటు పెరుగుద్ది, సంపద పెరుగుద్దా? ఆలోచించండి. కాబట్టి మీ మేనిఫెస్టేషన్ చేసే విధానాన్ని మార్చండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, మైండ్ క్రియేట్స్ రిపల్. డియర్ ఫ్రెండ్స్, మనం చూస్తే మైండ్ క్రియేట్స్ అంటే ధమ్మపదంలో మొదటి వాక్యం ఏంటి? బుద్ధుడు చెప్పిన ధమ్మపదంలో, మన యాన్షియంట్స్ చెప్పిన దాంట్లో గౌతమ్ బుద్ధుడు ధమ్మపదంలో ఉపయోగించిన మొదటి పదం ఏంటంటే మనసే అన్నిటికీ మూలం. ఫస్ట్ మీ మైండ్ని క్లీన్ చేయండి, మీ ఎనర్జీ ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. మీ మైండ్ని ఇంట్లో ఉన్న కొద్దిసేపు ప్రశాంతంగా ఉండాలంటే ఇల్లు ఎలా ఉండాలి? గందరగోళంగా చిందరవందరగా ఉండాలా? ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే, ఇల్లంతా గందరగోళంగా ఉందనుకోండి, మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఇంట్లో ఉన్న కొద్దిసేపు అయినా ప్రశాంతంగా ఉండలేరు కదా. ఫస్ట్ ఇల్లుని క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రశాంతత వస్తుంది. అలాగే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది బుద్ధుడు చెప్పిన ధమ్మపదంలో మొదటి పదం ఏంటి? మనసే అన్నిటికీ మూలం. కాబట్టి ఫస్ట్ మీ మనసుని క్లీన్ చేయండి. మనసుని క్లీన్ చేయాలంటే మెడిటేషన్. మీ మైండ్ని క్లీన్ చేస్తే మీ ఎనర్జీ క్లీన్ అవుతుంది. అండ్ భగవద్గీతలో ఏం చెప్పారు? కర్మ అండ్ డ్యూటీ. నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి. కర్మ గురించి, రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించకు, నీ కర్మ నువ్వు చేయి. రెసనెన్స్ అంటే ఏంటి? బాధ్యత. రెసనెన్స్ అంటే బాధ్యత. మీరు ఏ తరంగం పంపుతున్నారో తెలుసుకోవడం. మీరు ఎలాంటి తరంగాన్ని పంపుతున్నారో తెలుసుకోవాలి. మీరు నాతో చేసే జర్నీలో ప్రతిదీ మీరు తెలుసుకోగలుగుతారు. ప్రతిదీ మీ యొక్క సిల్వర్ లైన్ని మీరు చూడగలుగుతారు. మీ ఆయుష్ లైన్, సిల్వర్ లైన్ అనేది మీ ఆయుష్ లైన్. నిద్రలో మీరు ఉన్నప్పుడు ఈ బాడీ ఇక్కడ నిద్రపోతుంది, మీ ఆత్మ జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఆత్మకి మీ మధ్యలో సిల్వర్ లైన్ ఉంటుంది, సన్నని గీత, వెండి గీత అంటాం. ఈ సన్నని గీత తెగిన రోజు ఈ బాడీలో నుండి సోల్ వెళ్ళిపోతుంది. అందుకే ఒక్కోసారి నిద్రలో అకస్మాత్తుగా లేస్తారు, ఏదో పెద్ద లోయలో పడిపోయినట్టు, లేదంటే ఎవరినో కలిసినట్టు అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సోల్ జర్నీ చేస్తుంది అదంతా కూడా. డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళని సడన్గా ఇలా లేపితే ఆత్మ ఎక్కడో ఏదో లోకంలో ఉన్న ఆత్మ పరిగెత్తుకొని వస్తుంది. ఈ ఆత్మకు శరీరానికి మధ్యలో సిల్వర్ లైన్ ఉంటుంది. ఈ సిల్వర్ లైన్ని కూడా మీరు చూడగలుగుతారు నాతో చేసే జర్నీలో. మీ సిల్వర్ లైన్ని మీరు చూడగలుగుతారు. కాబట్టి మీరు రెసొనెన్స్ అంటే ఏంటి? బాధ్యత అని తెలుసుకోండి. మీ కర్మను మీరు చేయండి. దానికంటే ముందు మీ ఎనర్జీని క్లీన్ చేయండి, మీ మనసుని క్లీన్ చేయండి. ఓకేనా? సో ఎనర్జీ వర్డ్స్ ఏంటి? చాలా మంది క్లాస్ ఎలా ఉంది ఈరోజు అంటే, ఎస్ సార్, బాగుంది సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. ఇప్పుడు అడిగితే నేను అదే చెప్తాను. అవునా కదా? బాగాలేదని ఎవరైనా చెప్తారా ఇక్కడ? ఒకవేళ మీ ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉన్నా కూడా సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ అంటారు. ఏ సార్? నో, వండర్ఫుల్ సార్, మైండ్ బ్లోయింగ్ సార్ అంటారు కదా. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంతే. యథార్థంగా మాట్లాడుకుందాం.
ఎక్కడికైనా వెళ్ళినా కూడా, ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా, ఓ ఎస్ ఇది చాలా బాగుంది, కానీ లోపల వేరే ఫీల్ రన్ అవుతూ ఉంటుంది. ప్రపంచం మీరు బయట బాగుంది అని చెప్పి లోపల కోపం ఉంది అనుకోండి, ప్రపంచం కోపానికే స్పందిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఆ మాటలకు కాదు, మీ లోపల ఉన్నటువంటి మీ వ్యవస్థకి, మీ నరాల వ్యవస్థ లోపల ఏవైతే చెప్తుందో ఆ వ్యవస్థకే స్పందిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు బయటికి పలికే పదాలకు కాదు, మీ లోపల ఒక ఫ్రీక్వెన్సీ రన్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ రియాలిటీలోకి వస్తుంది. బయటికి బాగుంది అని చెప్పి లోపల ఇంకో ఫీలింగ్తో ఉన్నారనుకోండి, ఆ ఫీలింగే రియాలిటీలోకి వస్తుంది. కాబట్టి మాండుక్య అనే ఉపనిషత్తులో తురియ అనే పదం గురించి మాట్లాడడం జరిగింది. లేయర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ లేయర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా యూజ్ అవుతుందంటే, మాండుక్య అనే ఉపనిషత్తు కనుక మీరు చూస్తే అందులో కొన్ని లేయర్స్ గురించి చెప్పారు. కాన్షియస్నెస్ లేయర్స్ ఎన్ని ఉంటాయంటే 5 లేయర్స్ ఉంటాయి. ఈ 5 లేయర్స్ ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ లేయర్స్ లో ఏంటి అంటే, 5 లేయర్స్ ఎక్కడ ఉంటాయంటే, ఫస్ట్ బాడీ లేయర్. మన శరీరంలో మనం ఫీల్ అయ్యే ఆ బాడీ లేయర్ కాన్షియస్నెస్ కి సంబంధించి. తర్వాత ప్రాణశక్తి. తర్వాత మనస్సు లేయర్, బుద్ధి. నెక్స్ట్ ఆనందం, అంటే మనం ఫీల్ అయ్యేది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పై పొరలలో పనిచేస్తుంది, బాడీ లేయర్లో పనిచేస్తుంది. డివైన్ రిసనెన్స్ అనేది ప్రాణశక్తి, మనస్సు, బుద్ధి, ఆనందం, ఈ 4 పొరలలో పనిచేస్తుంది. ఎక్కడ, ఏ లెవెల్లో? బాడీ లెవెల్లో. బట్ ప్రాణశక్తి, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా పనిచేయాలంటే ది లా ఆఫ్ డివైన్ రిసనెన్స్, లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ 5 పొరల్లో ఉంటుంది. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాను? మాండిక్య అనే ఉపనిషత్తుల్లో నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను చెప్పే మెథడ్స్ని కనుక మీరు ఫాలో చేయగలిగితే సక్సెస్ మీ ఇంటి గుమ్మం ముందు తలుపు తడుతుందండి. సంపద మిమ్మల్ని వెంబడిస్తుంది, మీ వెంట వస్తుంది సంపద అనేది. కాబట్టి వై యూ ఫీల్ ఎనర్జీ. మీరు ఈ క్లాస్కి వచ్చినప్పుడు ఒక ఎనర్జీని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనమంతా వేరే వేరే శరీరాలతో ఉన్న ఒకటే చైతన్యం ఫీల్డ్లో ఉన్నాం మనం. నమ్ముతారా మీరు? రియాక్ట్ అవ్వండి. కదులుతూ ఉండే వాళ్ళకే, ఎప్పుడు కదులుతూ ఉంటేనే విశ్వం. ఎప్పుడు భూమి తిరుగుతూ ఉంటేనే నిలబడుతుంది. మూవ్ అవుతూనే ఉండాలి, మూవ్ అవుతూనే ఉండాలి. మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. కంఫర్ట్ జోన్లో ఉండి కంఫర్ట్ జోన్లో కప్పలాగా బ్రతుకుతానంటే బావిలో కప్పలాగానే అయిపోతుంది జీవితం. ఎప్పటికప్పుడు మూవ్ ఆన్ అవుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. మీ శరీరంలో ఉన్న కణాలే ప్రతి 120 రోజులకు ఒకసారి కొత్తగా మారతాయి, రెజ్యునేట్ అవుతాయి. మీ బాడీలో ఉన్న కణాలే జరుగుతూ జరుగుతూ ఉంటాయి. మరి మీరెందుకు జరగరు? ఎందుకు ఇంకా బద్ధకం? ఎందుకు ఇంకా అదే కంఫర్ట్ జోన్లో ఉండి ఆ కంఫర్ట్ జోన్ నేను బ్రతుకుతూ, సార్ నాకు ఎంతో చేయాలని ఉంది సార్, అసలు ఎంతో డబ్బు సంపాదించాలని ఉంది సార్, చాలా చేయాలని ఉంది సార్, ఇంట్లో నుంచి బయట అడుగు కూడా పెట్టాడు. ఫోన్ పట్టిందంటే మళ్ళీ రీల్స్ చూసి ఏడ్చి నవ్వి అయిపోతుంది అక్కడే టైం. అనుకోవడానికి బయటి పదాలకి కాదు, లోపల ఒకటి ఉంటుంది కదా, అక్కడ స్పందిస్తుంది విశ్వం. ఒక గురి మీరు కలిగి ఉన్నారంటే ఆ గురిని మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఆ గురి వెంబడే మీరు వెళ్ళాలి. నేను ఒక పోడకాస్ట్ చూశాను, అసలు నా మైండ్లో నైట్ అంతా అదే రన్ అవుతుంది. ఒక మనిషి ఈ ఫ్రీక్వెన్సీలో ఎలా బ్రతకగలడు? ఈ ప్రపంచమంతా పోరాడుతున్న ఒక విషయం గురించి, ఆ విషయాన్ని, ప్రపంచం ఏదైతే చుట్టూ డబ్బు 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 అని ఆలోచిస్తున్న వ్యవస్థని దాటి ఒక వ్యక్తి ఎలా ప్రశాంతంగా బ్రతకగలడు? అసలు రియాలిటీ ఏంటి? ఆధ్యాత్మికత గురించి ఆలోచించే సమయాన్ని ఇవ్వట్లేదు డబ్బు. 24 గంటలు డబ్బు గురించి ఆలోచించినప్పుడు, 24 అవర్స్ డబ్బు గురించి ఆలోచించినప్పుడు, మీ ఆత్మజ్ఞానం పొందుకునే టైం ఎక్కడ దొరుకుతుంది మీకు? నిన్న ఒక 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 మూవీ చూశాను. ఆ మూవీలో ఒక ఇన్స్పైరింగ్ సీన్ ఉంది. ఏంటి ఆ ఇన్స్పైరింగ్ సీన్ అంటే, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ మాస్టర్ ఆమెకి కరాటే నేర్పిస్తాడు. కరాటే నేర్పిస్తూ, నీ యొక్క బాడీకి సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నావు, ఓకే, వాట్ అబౌట్ యువర్ సోల్ అంటాడు. నీ సోల్కు సంబంధించి నీవు ఆ ఎనర్జీని ఎలా తీసుకుంటావు, ఆత్మజ్ఞానం ఏంటి నీకు అని చెప్పి తనకేం చేశాడంటే, నీ ఆత్మజ్ఞానానికి కావలసిన సీక్రెట్గా ఇక్కడ ఉంటుంది, ఇది తీసుకో అని చెప్తాడు. భగవద్గీత.
ఒకరోజు రాత్రి అర్ధరాత్రి తను కాశీకి వెళ్తుంది ఒక గురువును కలవడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది ఏం చేస్తారు, ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తారు. చుట్టూ ఒక 15-20 మంది మగవాళ్ళు ఒక అమ్మాయిని అర్ధరాత్రి ట్రాప్ చేస్తారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్తారు అఘాయిత్యం చేయడానికి. 15-20 మంది మగవాళ్ళు, ఒక్క ఆడామె. సిచ్యువేషన్ ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు వాళ్ళ మాస్టర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. భగవద్గీత నుండి ఒక పదం చెప్తాడు ఆమెకి. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పే మాట ఏంటి అంటే, అర్జున, లే, లేచి నిలబడు, పోరాడు, పోరాటం చెయ్యి. పోరాటం చేస్తే గెలిస్తే నువ్వు గెలుస్తావు. ఈ పోరాటంలో నువ్వు చనిపోయావా, మరణించావా, ఈ కర్మ బంధాలని, ఈ భూమిలో ఉన్నటువంటి భవబంధాలని, నీ కర్మలని వదిలేసి గెలుస్తావు. అర్థమవుతుందా నేను చెప్పేవాడు? లే అర్జున, యుద్ధం చేయి. యుద్ధంలో గెలిస్తే అది నీ గెలిపే. యుద్ధంలో చనిపోయావా, ఈ కర్మ బంధాలని, ఈ ఏడుపులని, దుఃఖాలను వదిలేసి గెలుస్తావు. ఎలాగైనా గెలిపే. లే, పోరాటం చేయి. ఆ 15 మందిని దాటుకొని వస్తుంది ఆ అమ్మాయి. ఎక్సలెంట్ మూవీ అది. తెలుసా ఆ పేరు? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? మూవీ ఎక్సలెంట్ వర్డ్స్ ఉన్నాయి ఆ మూవీలో. 8 వసంతాలని ఒక మూవీ ఉంటుంది. ఎక్సలెంట్ వర్డ్స్. సో అలా ఉండాలి, మనం కంఫర్ట్ జోన్ దాటుతూ వెళ్ళాలి. శ్రీకృష్ణుడు ఆయన ఏం చెప్పాడు? పోరాటం చెయ్యనే చెప్పాడు. ఎలా చేసినా గెలిపే నీది. ఎక్కడ చేసినా గెలిపే. రిజల్ట్ గురించి ఆలోచించద్దంటే ఏంటి అర్థం? ఇదే నాకు అప్పుడు అర్థమైంది. భగవద్గీత రోజు చదివిన ఆ మూవీ, ఆ సీన్ చూస్తే అర్థమైంది. అంటే కర్మ ఫలితాన్ని నాకు వదిలేయి అన్నాడు, చూసారా? కర్మ ఫలితాన్ని నాకు వదిలేయి అంటే ఒక హాఫ్ అర్థమైంది. ఇతని లైఫ్లో, 34 ఇయర్స్ లైఫ్లో హాఫ్ అర్థమైంది. మిగతా హాఫ్ నాకు నిన్న నైట్ అర్థమైంది. అర్థమైపోయింది నాకు. అంటే ఏది చేసినా గెలిపేనిది, ఓడిపోయేది లేదు. బా, ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అండి. చనిపోయినా నీదే గెలుపు అన్నప్పుడు తను లేచి వాళ్ళందరినీ కొడుతుంది. అది శ్రీకృష్ణుడి వర్డ్స్లో ఉన్న పదం, భగవద్గీతలో ఉన్న రహస్యం. కాబట్టి ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్తే జరగదండి. మూవ్ అవ్వాలి. శ్రీకృష్ణుడే స్వయంగా మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. ఆయనే స్వయంగా పాల్గొన్నాడు. మీరెంత? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రీక్వెన్సీని మార్చండి. మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్ ఫార్ములా సీక్రెట్ చెప్తాను చూడండి. ఈ ఫార్ములా చాలా మందికి తెలియదు. ఈ ఫార్ములా నేను చెప్తాను. రేపు మనకి 22 నుండి కూడా మేనిఫెస్టేషన్లో మాస్టరీ క్లాసెస్ ఉంటాయి. జస్ట్ 777 రూపీస్కి. కోట్ల రూపాయలు కావాలి, బట్ 777 కట్టడానికి మనసు ఒప్పదు. ఎట్లా ఇస్తుంది విశ్వం? ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ఫార్ములా ఏంటి అంటే క్లారిటీ. మీరు అడిగే దాంట్లో ఫస్ట్ క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, అండ్ ఎమోషనల్ అలైన్మెంట్. ఎందుకు మేనిఫెస్టేషన్ మాస్టరీ క్లాసెస్ అంటే ఫస్ట్ క్లారిటీతో ఎలా కలిగి ఉండాలో తెలుసుకుంటారు. ఎమోషనల్ అలైన్మెంట్ జరగాలి అంటే మీ ఎమోషన్స్కి మీ బాడీ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అవ్వాలి. అహింసతో అడగడం అంటే వామ్ఫుల్గా, హామ్గా కాకుండా కూల్గా ఎలా అడగాలి. ఇంతకుముందు చెప్పాను కదా బెస్ట్ ఎగ్జాంపుల్. కన్సిస్టెంట్ యాక్షన్. మేనిఫెస్టేషన్ అనేది రిపీటెడ్గా చేయాలి. ఒక రోజులో 2 రోజులు చేసి ఆగకూడదు. విశ్వాసంతో చేయాలి, ట్రస్ట్. ఈ పదాలు నేర్చుకుంటారు: క్లారిటీ, ఎమోషనల్ అలైన్మెంట్, నాన్ హార్మ్, కన్సిస్టెంట్ యాక్షన్, ట్రస్ట్. ఈ పదాల మీద మాస్టరీ క్లాసెస్ ఉంటుంది 7 days. కాబట్టి వెంటనే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనీని మీరు ఎక్స్చేంజ్ చేస్తేనే ఇట్ విల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎంలైట్మెంట్ అంటే పారిపోవడం కాదండి. ఇప్పుడు చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చున్నారు. మేబీ ప్రత్యేక పరిస్థితులు ఉండొచ్చు, బట్ ఎన్లైట్మెంట్ అనేది అంటే లైట్ వేస్తే వెలుతురు వస్తుంది ఈ గదిలోకి. యాక్షన్. ఎన్లైట్మెంట్ అంటే పారిపోవడం కాదు. చాలా మంది ఎన్లైట్మెంట్ అంటే అన్ని వదిలేసి వెళ్ళడం అనుకుంటారు. రేపు మార్నింగ్ మన క్లాస్ అయిపోయిన తర్వాత 7 to 8 o'clock మనకి మార్నింగ్ సోల్ అవేకనింగ్ క్లాసెస్ ఉంటుంది. అందులో నేను రేపు చెప్తాను ఎవరు ఇండిపెండెంట్, ఎవరు స్వతంత్రులు. మీరు అనుకునే ఒక స్వామీజీ స్వతంత్రుడా, లేదా ఒక సామాన్యుడు స్వతంత్రుడా? ఈ విషయం గురించి రేపు తెలుసుకుంటాం సోల్ అవేకనింగ్ క్లాస్లో. సో అలా
ఎన్లైట్ అవ్వడం జరుగుతుంది. ఎన్లైట్ అయినప్పుడు జీవితాన్ని కంప్లీట్గా జీవిస్తామండి. ఎక్కడ ఏ క్షణాన మారేది తెలియదు జీవితం. ఒక ఒక బలమైన క్షణంలో ఇటు ఒక పెద్ద లోయలో ఉన్న మీరు బయటకు వచ్చేస్తారు. వెయిట్ చేయాలి నమ్మకంతో. అట్రాక్షన్ అంటే బలవంతం కాదు, బలవంతంగా కోరుకోవడం కాదు. ఇమ్మీడియట్లీ ఇప్పుడు జరగాలి సార్. ఎస్ సార్, మీరు చెప్పినవని చేశాను కానీ నాకు ఏమీ రిజల్ట్ రావట్లేదు సార్. మీరు చెప్పిందంతా చేస్తున్నాను సార్, 369 రాస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇంకేం రావట్లేదు ఏంటి సార్? అట్రాక్షన్ అంటే బలవంతంగా వచ్చేది కాదు. రెసోనెన్స్ అంటే ట్యూన్ అవ్వడం. ట్యూన్ అవ్వాలి. రేడియో కొన్నంత మాత్రం 93.5 FM వస్తుందా? ఆ రేడియోని ట్యూన్ చేయాలి. 93.5 FM పైన ట్యూన్ చేసి పెట్టాలి. అప్పుడు ఆ ఎఫ్ఎం వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ అందుతుంది. అలాగే మీరు బలవంతంగా కోరుకోవడం కాదు, ఫస్ట్ ఎన్లైట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ చేసే పద్ధతులు తెలియాలి, విజువలైజ్ చేసే పద్ధతులు తెలియాలి, ఎన్లైట్ అవ్వాలి. అట్రాక్షన్ అనేది బలవంతంగా జరగదు. రెసోనెన్స్ అంటే ట్యూన్ అవ్వడం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ దగ్గర సేఫ్ అనే ఫీల్లో ఉంటే అదే మీ ఎనర్జీ స్థాయి. జీవితం అంటే కేవలం పుట్టామా మరణించామా అనేది కాదు. ఈ టైంలో చాలా విషయాలు జరుగుతాయి. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ డివైన్ రిసోనెన్స్ యొక్క అసలు రహస్యం ఏంటో తెలుసా? ఫైనల్ ప్రిన్సిపల్ చెప్తాను. స్టాప్ కాజింగ్ హార్మ్. గట్టి గట్టిగా మాట్లాడాలు, కోపం చేయడాలు, ఇతరులను బాధ పెట్టడాలు, బాధ పెట్టే పదాలు పలకడాలు ఆపేయండి. అలైన్ యువర్ ఫ్రీక్వెన్సీ, దెన్ మేనిఫెస్ట్. దిస్ ఈస్ ద రియల్ సీక్రెట్. లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో కానీ ఫైనల్ ప్రిన్సిపల్ కోర్ ఏంటంటే స్టాప్ కాజింగ్ హార్మ్, అలైన్ యువర్ ఫ్రీక్వెన్సీ, దెన్ మేనిఫెస్ట్. ఇప్పుడు మేనిఫెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చేసే మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది. అంటే మీరు అడిగే విధానంలో పోతుంది అంతా ఎనర్జీ, అక్కడ బ్లాక్ అవుతుంది మీ ఎనర్జీ అంతా కూడా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, భగవంతుడు అంటే అంత సింపుల్గా ఉన్నాడా? సింపుల్గా ఉన్నాడా? ఈ బ్రహ్మాండాన్ని, ఈ విశ్వాన్ని, అండ బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్తతో మీరు అలైన్ అవ్వాలి. ఆ విశ్వ శక్తివంతుడితో మీరు అలైన్ అవ్వాలి అంటే అంత ఈజీనా? ఎస్, మీరు అక్కడి నుండే వచ్చారు, అక్కడి నుండే వచ్చారు. ఈజీ ఎప్పుడవుతుంది? అడిగే విధానంలో మీరు మార్పు చేయండి. హార్మ్ఫుల్గా అడగకండి, ప్రశాంతతలో అడగండి. సైలెన్స్లో కలుస్తాడు భగవంతుడు మిమ్మల్ని. మీరు ఎప్పుడైనా సరే కామ్గా కూర్చొని మీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తే లోపల ఇన్నర్ వాయిస్ వస్తుంది. ఆ ఇన్నర్ వాయిసే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆయనే భగవంతుడు అక్కడే మాట్లాడతాడు. దెన్ మేనిఫెస్ట్. అప్పుడు మేనిఫెస్ట్ చేయండి. మేనిఫెస్ట్ చేయడానికి ఇన్ని పద్ధతులు ఉంటాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆలోచన విధానాన్ని మార్చండి. అదేవిధంగా మీ లిమిటింగ్ బిలీఫ్స్ని మార్చండి. మీ లోపల దాగున్న హిడెన్ బిలీఫ్స్ని మీరు ఇప్పుడే ఈ క్షణం నుండే మార్చండి. మేనిఫెస్ట్ చేసే పద్ధతి ఒక రూములో కుచించుకుపోయి శరీరాన్ని ఇలా దగ్గరికి చేతులు కట్టుకొని చేయడం కాదు. ఈ రెండు చేతులని ఆకాశం వైపు చూపుతూ చేయండి. ఆ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది 100%. సో ఈ మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ని మీరు ఇందులో మాస్టరీ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ అతి తక్కువ ఫీజు అండి. ఇదే క్లాస్ని లక్షల రూపాయలు పే చేసి నేర్చుకుంటారు. ఒక ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర నేర్చుకున్న విషయాలని నేను మీకు నేర్పిస్తాను జస్ట్ 777 రూపీస్ తోటి. 22 నుండి 28 వరకు ఫిబ్రవరి మాస్టరీ క్లాస్ ఈవినింగ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా మీ మనీని ఈరోజు ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్చేంజ్ చేయండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు శక్తివంతంగా పనిచేస్తాయి. సూర్యగ్రహణం జరుగుతుంది, మొదటి సూర్యగ్రహణం. ఓకేనా? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆలోచించి కనీసం 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసే కాడ రూపాయి చేయండి ఈరోజు. ఏదో ఒక అడుగు. ఇల్లు కట్టాలి, కొత్త ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు, ఒక ఇటుకని ప్రతిష్ఠ చేయండి. ఏదో ఒకటి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి ఈరోజు. ఓకేనా? సో అలా ముందుకు వెళ్దాం. సో నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక పోడ్కాస్ట్ వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత గ్రాబ్ అవై కోడ్ చెప్తాను. ఆ కోడ్ని ఈరోజు మీరు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ పైన రాయండి. మీకు టైం దొరికితే పేపర్ పైన కూడా రాస్తూ కూర్చోవచ్చు మన అఫర్మేషన్స్తో కలిపి. ఓకేనా?